నమస్కారం రామప్రసాద్ గారు. రామప్రసాద్ గారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అందరు చేస్తూ ఉంటారు. అండ్ హోమ్కి సంబంధించి, పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి, పిల్లల మ్యారేజ్ కోసం అని చేస్తూ ఉంటారు. బట్ మరి ఏది ముందుగా చేసుకోవాలంటారు? ఈ ఆర్డర్ ఏమైనా ఉంటుందా దీనికి? తప్పకుండా ఆర్డర్ ఉండాలి కదా దేనికైనా. ఫస్ట్ క్లాస్ చదివాక సెకండ్ క్లాస్ చదవాలి. ఓకే, మరి ఆర్డర్ ఏంటంటారు? ఎస్, అదే ఫస్ట్ ప్లానింగ్లో మీ గోల్స్ ఏంటి ఫస్ట్. ఓకే, ఇప్పుడు పిల్లలు ఉంటే ఒక గోల్ ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ అని, మ్యారేజ్ అని. అండ్ మ్యారేజ్ స్టాండర్డ్ ఇదే. ఇంకా ఎడ్యుకేషన్, మ్యారేజ్, హౌస్, కార్, అడిగి ఆగిపోతారు. అసలు గోల్కి రారు. అసలు ఉందా ఇంకా? రిటైర్మెంట్ ఉంది కదా ఒకటి. ఓకే, రిటైర్మెంట్ ఒకటి ఉంది కదా. సరే, మనం కష్టపడి అది కూడా చెప్పిస్తాం. నేను అందరిని అడిగే స్టాండర్డ్ క్వశ్చన్, సార్ మీ గోల్స్ ఏంటి చెప్పండి. సార్ ఫస్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండి, అది ఇద్దరు చెప్పేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఒక సెకండ్ కూడా గ్యాప్ ఉండదు దానికి. దట్స్ ది బిగ్గెస్ట్ సెంటిమెంట్. మీరు ప్రొడక్ట్ అమ్ముకోవాలంటే చిల్డ్రన్ స్కీమ్స్, చిల్డ్రన్ పాలసీలు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అమ్ముకోవాలి. నెక్స్ట్ చిల్డ్రన్ మ్యారేజ్ అని అమ్ముకోవాలి, అంతే కదా. సో ఆ సెంటిమెంట్ అందరి దగ్గర ఉంది, అందరి దాన్ని అన్క్యాచ్ చేస్తారు. ఎస్, సీరియస్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ పిల్లలకి మీరు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, విచ్ ఈజ్ ఎడ్యుకేషన్ గోల్. దెన్ మ్యారేజ్. ఓకే, హౌస్. ఈ మధ్యలో హౌస్. ఫస్ట్ ఇల్లు ఉంటేనే కదా ఫస్ట్, తర్వాత అవన్నీ బాగుంటుంది. ఇల్లు లేకపోతే పిల్లలు చదువుకోరా? అలా అని కాదు, ఇప్పుడు రెంట్కి ఉండడం, ఓన్ హౌస్లో ఉండడం డిఫరెంట్ కదండి. ఇప్పుడు మన ఓన్ హౌస్లో ఉన్నాం అనుకో, పిల్లల కోసం వాళ్ళకు సేవింగ్స్ కానీ చేయవచ్చు. ఫస్ట్ టైం మ్యారేజ్, ఎడ్యుకేషన్ అన్నాం అనుకో, తర్వాత ఇంటి కోసం చేసేంత టైం ఉంటుందా? అంటే ఇప్పుడు ఇల్లు లేకపోయినా మీరు ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. ఎడ్యుకేషన్ లేకుండా ఇల్లున్న హౌస్ ఉపయోగం లేదు కదా. ఇట్ డిపెండ్స్. అంటే అదే దట్స్ వాట్, అన్నీ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ ప్రయారిటీ. ఇప్పుడు ఇల్లు లేకుండా పిల్లలు బాగుపడే వాళ్ళు ఎవరు లేరా? కానీ ఎడ్యుకేషన్ లేకుండా పిల్లలు బాగుపడే ఉన్నారా? లేరు. ఏదో కొన్నిట్లో ఉంటాయి, చదువు లేకపోయినా అది అంటే అవి ఎక్సెప్షనల్ కేసెస్ కదా. అది మాటకుండా బాగుంటుంది ప్రాక్టికల్గా. మీరు రైట్ ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలు సెటిల్ అవుతారు. ఎస్, సరే, ఫస్ట్ ఇది నేను కంక్లూడ్ చేశాకే విల్ గో ఫర్దర్. ఎస్, ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది, 2 ఇళ్ళు ఉంటాయి చాలామందికి. అంటే ఒక ఇల్లు కొన్నాక ఇంకొక ఇల్లు. ఎడ్యుకేషన్ కూడా ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక ఇల్లు కొన్నాడు, ఇంకొక ఇల్లు కూడా కొన్నాడు, లేదా ఒక ఇల్లు కొన్నాడు, ఇంకో ప్లాట్ కొన్నాడు. ఇప్పుడు ఇంకో కూతురు ఉంది, ఆమె ఇంటర్మీడియట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్కి వచ్చేసింది, ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ చేయాలి. సో యాజ్ అ పేరెంట్గా ఆయన థాట్ ఏముంటుంది, ఈ అమ్మాయిని ఇంజనీరింగ్ జాయిన్ చేస్తాను, ఇంజనీరింగ్ అయిపోతుంది, ఈ ప్లాట్ అమ్మేస్తాను, పెళ్లి చేస్తాను, సింపుల్. కానీ యాక్చువల్గా పేరెంట్ అక్కడ థింక్ చేసింది అది కాదు. ఈ అమ్మాయి లైఫ్ సెటిల్ అవ్వాలి కదా. పెళ్లి చేస్తే లైఫ్ సెటిల్ అవుతుందా? ఆమె మంచి ప్రాపర్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చి ఆమె మంచిగా ఎర్నింగ్ కెపాసిటీ వస్తే లైఫ్ సెటిల్ అవుతుందా? ఎర్నింగ్ కెపాసిటీ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంజనీరింగ్కి ఏమో చాలా రీజనబుల్ ఫీజులో ఉంది ఇంజనీరింగ్ మనకి. యాక్చువల్గా స్కూల్ ఫీజు కన్నా ఇంజనీరింగ్ ఫీజు తక్కువ. దేర్ ఆర్ మెనీ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ఛార్జింగ్ మోర్ దెన్ lakh. కానీ ఇంజనీరింగ్ కాలేజ్ lakh ఛార్జ్ చేయవు. చాలామంది పేరెంట్స్ కూడా అదే కంఫర్ట్ ఏంటంటే స్కూల్ ఫీజు కన్నా ఇంటర్మీడియట్ ఫీజు తగ్గిపోయింది, ఇంటర్మీడియట్ కన్నా ఇంజనీరింగ్ గారు గ్రాడ్యుయేషన్ ఫీజు తగ్గిపోయింది, గ్రాడ్యుయేషన్ కన్నా పీజీ ఫీ తగ్గిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, కంఫర్టబుల్ ఫీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ అయిపోగానే ఇతనుకున్న వేరే అసెట్ అమ్మేసి పెళ్లి చేస్తాడు. సింపుల్ ప్లాన్, సూపర్ ప్లాన్. బట్ రియాలిటీకి ద బెస్ట్ వే టు హ్యాండిల్ ఇట్ ఈస్, మీరు ప్లాట్ అమ్మి పెళ్లి చేయడం కన్నా కూడాను ప్లాట్ అమ్మి ఆమెని ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ చేయించండి. ఓకే, చాలా డిఫరెన్స్ వస్తుంది ఒక లైఫ్లో. ఇప్పుడు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి మనకి, మన దగ్గర ఎక్కువగా లోకల్గా మనం చూసేవి, నేను చూస్తున్న ప్రొఫైల్స్లో విట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూరు క్యాంపస్లో. SRM ఉంది, గీతం ఉంది. దీస్ ఆర్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ది ఇంజనీరింగ్. ఈ రెగ్యులర్ కాలేజెస్కి నేను ప్రీమియర్ కాలేజెస్కి డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ కాలేజ్లో కూడా ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ నడుస్తున్నాయి, జాబ్లు వస్తున్నాయి, కొంతమందికి రాదు, కొంతమందికి వస్తుంది. కానీ వస్తే 3-4 lakhs ప్యాకేజ్ వస్తుంది ఫ్రెషర్గా క్యాంపస్ నుంచి. అదే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదివితే యావరేజ్ ప్యాకేజ్ 9 lakhs వస్తుంది, బెస్ట్ ప్యాకేజ్ 20, 30, 40 lakhs వచ్చిన కూడా ఉంటుంది. ఈవెన్ యూ కెన్ గూగుల్, మీకు స్టాటిస్టిక్స్ దొరుకుతాయి. అయితే ఆ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇట్స్ నాట్ బికాస్ దే ఆర్ టాలెంటెడ్, ఇట్స్ బికాస్ దే బీన్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దట్ ఇన్స్టిట్యూట్. ఓకే, అంతే కదా. ఇప్పుడు అంతా టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్తారా? ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళరు. పేరెంట్స్ ఫీజు కట్టగలిగిన వాళ్ళు వెళ్తారు. మీరు ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చూసినా నేను స్కాలర్షిప్ ఇస్తూ ఉంటాడు, కానీ టాప్ 50 ర్యాంకర్స్కే, అంటే వాడు పెట్టిన ఎంట్రన్స్లో టాప్ 50 వాళ్ళకి 50% ఇస్తాడు. తర్వాత ఇంకొక 75 ర్యాంక్స్కి వాటి 25% ఇస్తాడు. అట్లా మీ పిల్లల్ని మీరు ప్రెజర్ పెట్టి టాప్ 50లో ఉండాలంటే ఎలా ఉంటాడు? అందరికీ ఆ ర్యాంకులు రావు కదా. యూ షుడ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. అంటే
మీ పిల్లలు కనుక ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ రావాలి, వెల్ సెటిల్ అవ్వాలి లైఫ్లో అంటే యూ షుడ్ ఏబుల్ టు స్పాన్సర్ దేర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, ఇప్పుడు ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో పర్ ఇయర్ ఫీ అరౌండ్ 6 to 7.5 lakhs ఉంది పర్ ఇయర్ ఫర్ ది గ్రాడ్యుయేషన్. అంటే 4 years ఫీ 30 lakhs అవుతుంది. ఇప్పుడు 30 lakhs ఫీ చెప్తే పేరెంట్ ఏమనుకుంటాడు, ఆ 30 lakhs ఉంటే మంచి మ్యారేజ్ అయిపోతుంది, దీనికి ఎందుకు అనుకుంటాడు. కానీ నిజానికి ఆ 30 lakhs ఆయన ఎడ్యుకేషన్కి పెడితే ప్రాబ్లమ్ అమ్మాయి 20 lakhs పర్ ఇయర్ ప్యాకేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మ్యారేజ్ పెద్ద డిఫికల్ట్ అవుతుందా? చాలా ఈజీ అయిపోతుంది. మీకు అమ్మాయి కనుక 20 lakhs ప్యాకేజ్లో ఉంటే మ్యారేజ్ అసలు మ్యాచ్ మీరు చూడాల్సిన అవసరం లేదు. ఓకే, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ రేపు అది ఎలా ఉన్నా ఆమె ట్యాకిల్ చేస్తుంది. వెన్ షీ ఈజ్ ఎర్నింగ్ అ డీసెంట్ ఇన్కమ్ షీ కెన్ ట్యాకిల్ ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్. సో యాజ్ అ పేరెంట్ మీ బాధ్యత ఏంటి, ఆమెకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎర్నింగ్ కెపాసిటీ ఇవ్వాలి. అందుకని నేను మ్యారేజ్ వరకు ప్రాపర్టీ దాచిపెట్టకూడదు. అంటే ఇప్పుడు ఇల్లు కొనడం బెస్టా, ఎడ్యుకేషన్కి పెట్టడం బెస్టా? ఎడ్యుకేషన్కి పెట్టడం బెస్ట్. ఇలా ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం అన్నాం, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు ప్లాన్ చేస్తే యూ కెన్ గివ్ ఎ బెటర్ ఎడ్యుకేషన్. ఒక గ్రాడ్యుయేషన్ మేకింగ్ బిగ్ డిఫరెన్స్ ఇన్ టుడేస్ లైఫ్. 10 yearsగా ఎక్స్పీరియన్స్ ఉన్న అతను ఒక రెగ్యులర్ కాలేజ్ చదివి 2 years స్ట్రగుల్ అయ్యి జాబ్లోకి వస్తే ఐటీలోకి స్టిల్ దేర్ ఎట్ 10-12 lakhs ప్యాకేజ్. బట్ ఈ క్యాంపస్లో డైరెక్ట్గా వీళ్ళు 14-15 lakhsకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫైనల్ ఇయర్ అవ్వలేదు, ఆఫర్ వచ్చేసింది 15 lakhs ప్యాకేజ్. ఆ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ టేక్ ఆఫ్ వేరు ఉంటుంది. ఆ టేక్ ఆఫ్కే స్ట్రగుల్ అవుతారు వీళ్ళు. వాడు డైరెక్ట్గా మంచి ఫ్లైట్లో టేక్ ఆఫ్ అయిపోతున్నాడు. ఇప్పుడు హౌస్ కొనాలంటే మీరు కాస్త ఒక 20% మార్జిన్ అమౌంట్ పట్టుకున్నట్లయితే రిమైనింగ్ ఈఎంఐ ద్వారా హౌస్ కొనగలుగుతారు. అంటే ఒక ప్రాపర్ శాలరీ ఉండి సిబిల్ ఇష్యూ లేకపోతే హౌస్ కొంటే మేజర్ ఇష్యూ అయితే కాదు. ఆల్ ద ఛాలెంజెస్ ఆ మార్జిన్ అమౌంట్ 20% ఆఫ్ ది ప్రాపర్టీ వాల్యూ మీరు పట్టుకుంటే కొనేయగలుగుతారు. ఓకే, దట్స్ హౌ యూ బై హౌస్. అగైన్ బయింగ్ ఏ కార్ అన్నారు. కార్ ఏముంది, 30,000 శాలరీ ఉన్న ఎవరు వెళ్ళినా షోరూమ్ కార్ ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎన్నో ఆఫర్లు ఉన్నాయి, కార్ లోన్ వచ్చేస్తుంది. అంటే మీరు కార్ కొట్టడానికి కార్ లోన్ వచ్చింది, హౌస్ కొనడానికి హౌస్ లోన్ వచ్చింది. సిమిలర్లీ ఎడ్యుకేషన్కి మీకు మనీ షార్ట్ ఫాల్ ఉంటే కూడా పిల్లలు 16 ఏళ్ళప్పుడు మీకు 45 ఏళ్ళు 42 ఏళ్ళు ఉంటాయి కాబట్టి అవసరమైతే వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా లోన్ తీసుకోవచ్చు. యాజ్ యూ వర్కింగ్, మీరు ఇంకా వర్క్ చేస్తున్నారు కాబట్టి లోన్ తీసుకుంటారు. ఎందుకు ఆల్రెడీ ఇల్లు కొన్నారు, మళ్ళీ ఇన్ని కొలెక్టర్లుగా పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. అంటే యూ కెన్ మేనేజ్ థింగ్స్. బట్ అందరు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, మరి రిటైర్మెంట్కి ఏ లోన్ వస్తుంది మీకు? రిటైర్మెంట్ వచ్చేస్తుంది కానీ దానికి లోన్ రాదు. కానీ మీరు ఫైనాన్షియల్ గోల్స్ ఐడెంటిఫై చేసినప్పుడే ఎంతవరకు పిల్లల ఎడ్యుకేషను, పిల్లల మ్యారేజు, మీ కారు, మీ ఇల్లు, బట్ అన్నీ అయిపోయాక వచ్చేది రిటైర్మెంట్, దానికి ఏ లోను రాదు. మరి దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు? అసలు అట్లీస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఒక క్లారిటీ ఉంది మీకు. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తే 20 లక్షలు అవుతుంది, 10 అవుతుంది, ఇంత కావాలి, ఈ ప్లాట్ అమ్మేస్తా. మ్యారేజ్ అంటే మీకు ఒక క్లారిటీ ఉంది, ఇంత అవుతుంది, మనకు తెలుసు కదా మన ఫ్యామిలీలో, దట్స్ ఇట్. కార్ అంటే మీకు క్లారిటీ ఉంది. బట్ రిటైర్మెంట్ క్లారిటీ ఎక్కడిది? అసలు రిటైర్మెంట్కి ఎంత అవుతుంది, ఎప్పుడు వస్తుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, నెలకి ఎంత అవుతుంది, అది మిస్ అవుతున్నారు. అంటే ఈ థాట్ లేనప్పుడు మిగిలినన్నీ అచీవ్ అవుతారు, మిగిలినన్నీ మేనేజ్ చేస్తారు. బట్ నువ్వు మీరు రిటైర్ అయ్యారంటే మీ దగ్గర ఎనర్జీ లేదు, మీ దగ్గర మీకు ఇన్కమ్ లేదు, మీకు ఫ్రెండ్స్ కూడా ఉండరు. అండ్ మీ పిల్లలేం మీ రిటైర్మెంట్ కార్పస్ కాదు, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటే గ్యారంటీ లేదు. సో అప్పుడు ఏది ప్రయారిటీ, విచ్ ఈజ్ ప్రయారిటీ ఇప్పుడు దీన్ని బట్టి దెన్ రివర్స్లో చేయాలి. ఫస్ట్ రిటైర్మెంట్, నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషనే, మ్యారేజ్ కాదు. ప్యారలల్గా హౌస్, దెన్ కారు డెఫినెట్గా కొనుక్కోవాలి. కానీ ఆ ప్రయారిటైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఏది ప్లాన్ చేయాలి. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే దాని కార్పస్ ఎంత, మనం గత వీడియోలో చేసినట్టుగా దీనికి ఎంత కార్పస్ కావాలి, ఎలా పెట్టాలి. కానీ అది మిస్ అవుతున్నారు, ప్రయారిటైజేషన్ రాంగ్ చేస్తున్నారు. పిల్లలకి చాలామంది కప్పులు ఒక ఏజ్కి వచ్చాక వన్స్ దే రీచ్ 40-45 ఇక డే ఇన్ డే అవుట్ పిల్లలు తప్పితే వేరేది ఉండదు. అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే యువర్ కిడ్స్ ఆర్ నాట్ యువర్ కిడ్స్. మీ పిల్లలు కారు. మీ పిల్లలు ఎంతవరకు మీ పిల్లలు అంటే వాళ్ళు ఒక్కసారి మీ ఇంటి నుంచి కాలు బయటపెట్టి హాస్టల్లో జాయిన్ అవుతారుగా, +2కో గ్రాడ్యుయేషన్కో, అంతవరకే మీ పిల్లలు. తర్వాత వాళ్ళు మీ విజిటర్సే. ఆడు పండగకి వస్తాడు, పండగ అయితే వెళ్ళిపోతాడు. తర్వాత వాడు పీజీకి వెళ్తాడు, పీజీ జాయిన్ అవుతాడు. నెక్స్ట్ ఎప్పుడు వస్తారు, మ్యారేజ్ సెటిల్ అయితే వచ్చి 1 month వాడుకుంటాడు. 2 క్యారెక్టర్స్ కావాలిగా మ్యారేజ్లో, మదర్ ఫాదర్. ఓకే, నెక్స్ట్ వాళ్ళకి పిల్లలు పుడితే మళ్ళీ మీరు అవసరం. నిజానికి ఎప్పుడైతే మీ పిల్లలు ఎడ్యుకేషన్కి బయటకు వెళ్ళిపోయారు హాస్టల్కి, దే ఆర్ విజిటర్స్, దే ఆర్ నాట్ యువర్ కిడ్స్. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఆల్ యూ అండ్ యువర్ వైఫ్ ఆర్ యువర్ స్పౌస్. యూ బోత్ ఆర్ గోయింగ్ టు లివ్ టుగెదర్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ 30-40 years. వీళ్ళిద్దరేమో పిల్లల గురించి కొట్టేసుకుంటున్నారు, నువ్వు సరిగా దాన్ని చూడవు, నువ్వు వీడిని చూడవని. నిజానికి రేపు వాళ్ళు ఇద్దరు చూడరు, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. యూ షుడ్ కీప్ యువర్ హెల్తీ లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి, హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకోవాలి, అండ్ మీ రిటైర్మెంట్కి సరిపడా కార్పస్ పెట్టుకోవాలి.
అదర్వైజ్ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయితే యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ రెస్పెక్ట్ ఫ్రమ్ దెమ్. మీ మనీ మీకున్నప్పుడే మీరు ఆ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ రెస్పెక్ట్ మీకు వస్తుంది. సో రిటైర్మెంట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గోల్. దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ ఈజ్ రిటైర్మెంట్, ఎనీథింగ్ ఈజ్ నెక్స్ట్. ఎడ్యుకేషన్ ఇదే చేస్తేనే లైఫ్లో సెటిల్ అవుతారని లేదు కదా. సంహో మేనేజ్ చేసుకుంటారు, వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. కానీ మీరు ఇవే ప్లాన్ చేసి రిటైర్మెంట్ వస్తే మీరు లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అవుతారు. అండర్స్టాండ్ దాట్. ప్రిపేర్ యువర్ రిటైర్మెంట్ ప్లాన్ ఫస్ట్. ఎనీ గోల్ ఈజ్ నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు వేరే గోల్స్కి లిమిట్ లేదు కదా. ఇప్పుడు హౌస్ కొంటారంటే ఎంతలో కొంటారు? ఇప్పుడు శాలరీ ఉంది 1.5 lakh అంటే 1 crore ప్రాపర్టీ కొనొచ్చు. మరి 1 crore ప్రాపర్టీ కొన్నాడు, ఈజ్ అ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ. అసలు ఈయన జాబ్ ఇంకా 15 ఏళ్ళు ఉంటుందని గ్యారంటీ లేదు. లోన్ ఏమో 25 years పెట్టాడు. కాబట్టి ఈయనకి అర్థమైపోద్ది స్టోరీ. ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది ఎలా అని చెప్పేసి వచ్చిన ఇన్కమ్ అంతా పెట్టి ఇల్లు ఒకటి లోన్ క్లోజ్ చేసుకున్నాడు. 10-12 yearsలో ఇల్లు సొంత అయిపోయింది. ఇంటి వాల్యూ కూడా 2 కోట్లు అయిపోయింది. ఈయన దగ్గర కార్పస్ ఏం లేదు. మన పిల్లలు ఎడ్యుకేషన్ వస్తుంది, ఎలా పెడతారు? ఆ ఇంటి మీద ఏమొస్తుంది మీకు? ఒక బాత్రూమ్ మా కొడుకుని, బెడ్రూమ్ మా కూతురు చదివించలేరు కదా. సో హౌస్ కావాలి. హౌస్ మీకు ఎంత ఎలిజిబిలిటీ, మీరు ఎలిజిబిలిటీ అంటే బ్యాంకర్ ఎలిజిబిలిటీ కాదు. యాక్చువల్గా కన్సిడరింగ్ యువర్ ఆల్ ఫైనాన్షియల్ గోల్స్, మీరు హౌస్ ఇంత పెట్టే తీసుకోవాలని అవసరం మీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఫస్ట్ హౌస్ కొని ఇంకోటి చూస్తుంటే హౌస్ కొని ఇంకేం చూడలేరు. నెక్స్ట్ 10-12 years బ్లాక్ అయిపోతారు దీనికే. ఈ 12 yearsలో పుణ్యకాలం గడిచిపోతుంది. 46 years వచ్చేస్తాయి. అప్పుడు జాబ్ ఉండటమే కష్టం అనిపిస్తుంది. అప్పుడు మీరు ప్లాన్ చేయలేరు కదా. అప్పుడు ఏమైంది, ఈలో పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వస్తారు, ఆ ప్రెజర్ పెడుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో మేనేజ్ చేసి ఆ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ చేసి ఎడ్యుకేషన్ చేస్తారు. ఈలో పూర్తిగా పుణ్యకాలం అయిపోతుంది, రిటైర్మెంట్ వచ్చేస్తుంది. అప్పుడు ఎలా సర్వైవ్ అవుతారు? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ గోల్ ఈజ్ రిటైర్మెంట్. తర్వాత ఇంకేదైనా. కానీ ఆ ఆర్డర్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే మనం చెప్పామని కాదు, దే షుడ్ ప్రాక్టికల్గా వాళ్ళు విజువలైజ్ చేసుకోవాలి ఎలా ఉంటుంది సిచ్యువేషన్. సో ఒకప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేర్ యూస్ టు బి జాయింట్ ఫ్యామిలీస్. యంగర్ జనరేషన్ ఏదైనా ఎర్నింగ్ ఉంటుంది, ఓల్డర్ జనరేషన్ అంతా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దేర్ ఆర్ జాయింట్ ఫ్యామిలీస్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఎవరిని మీరు సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రాబ్లీ మీ పేరెంట్స్కి మీ రిటైర్మెంట్ కార్పస్ మీరు చూసుకుంటున్నారు, కానీ రేపు మీ పిల్లలు మేము చూసుకునే గ్యారంటీ ఉందా? 90% ఆన్సర్ ఈజ్ నో. సో అప్పుడు ఎవరు చూసుకుంటారు? మనల్ని మనమే చూసుకోవాలి. అంటే మీరు ఫస్ట్ మిమ్మల్ని చూసుకోండి, మీరు ప్లాన్ చేసుకుని తర్వాత పిల్లల్ని చూసుకోండి. పిల్లల మీద ఉన్న అఫెక్షన్, అమితమైన ప్రేమతో వీళ్ళకి ఇచ్చేస్తాను అన్నీ చేయండి, కానీ మీ గురించి చేసుకుని తర్వాత చేయండి. దట్స్ అవర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇలానే చేయాలి. ఇప్పుడు ఫస్ట్ వస్తే ఒకటే, ఎవరైనా వచ్చి ఫైనాన్షియల్ ప్లానింగ్ కూర్చుంటే ప్రయారిటీ సార్ ఎడ్యుకేషన్కి మంచి ప్లాన్ చెప్పండి. ఉపయోగం లేదు. ఇప్పుడుది కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. ఒక ఎడ్యుకేషన్కి, హౌస్కి ఇలా చేయొద్దు. చేస్తే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లైఫ్లో రాబోయే అన్ని అవసరాలని గుర్తించి చేసేదే ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ అది కాదు ఫైనాన్షియల్ ప్లానింగ్. సరే ఎంత దాస్తే ఎంత వస్తే అసలు ఫైనాన్షియల్ ప్లానింగే కాదు. నాకు 10 కోట్లు కావాలంటే మీనింగే లేదు దానికి. అసలు నీకు ఎంత కావాలో అంత కావాలి. 10 కోట్లు ఎందుకు, 100 కోట్లు ఎందుకు? ప్రాబ్లీ యూ నీడ్ 2 crores. ఆ 2 crores ప్లాన్ చేసి చాలు కదా. నువ్వు ఎందుకు 10 crores ప్లాన్ చేసి ఇంకా ఎక్కువ కష్టపడాలి? That's how financial planning need to be done. Yes. Thank you, Dr. Right. Thanks.